డేట్ ఆఫ్ బర్త్ 23rd. హే, నిన్న నీ బర్త్డేనా? నిన్న? అవును మ్యామ్. ఏంటి మరి మాకెవరికి స్వీట్స్ ఇవ్వలేదు? లేదు మ్యామ్, నిన్న సండే, అందుకే ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను. రేపు ఇస్తాను మ్యామ్. ఎనీవే, లెట్స్ ఆల్ విష్ హిమ్ ఎ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్, గెట్ అప్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. నువ్వు హక్ చేసుకుంటే అదే నాకు పెద్ద గిఫ్ట్. నీకేం కావాలి? నీకు? నాకు పిజ్జా కుదరదు. కాఫీ టేక్ ఓకే. నా 2 ఏళ్ల కల ద లైఫ్ ఇన్ ద మార్స్ థీసిస్ కంప్లీట్ చేసి వాళ్ళు సబ్మిట్ చేశాను. శివ సబ్మిట్ చేసిన థీసిస్ పేపర్స్ చూసి యునెస్కో తమ అంగీకారాన్ని తెలిపింది. ఇది మన బిఆర్ఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చరిత్రలో మరో మణిమకుటం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మరో శుభవార్త. మన కాలేజీకి మరింత పేరు తీసుకొచ్చేలా మీరందరూ గర్వపడే విధంగా ఐఎస్ఓ రికగ్నిషన్ సంబంధించిన ఫైనల్ ఇన్స్పెక్షన్ వచ్చే సోమవారం జరగబోతోంది. సో యు ఆల్ హావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏంటమ్మా శివ, ఇన్స్పెక్షన్ జరిగే రోజు 2 years కష్టపడి రీసెర్చ్ చేసిన థీసిస్ పేపర్స్ని నువ్వే కదమ్మా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలా సైన్స్ ల్యాబ్లో పెడితే నీకు నచ్చిన వాళ్ళు ఏదన్నా చెయ్యొచ్చు కదా. నా థీసిస్ నో. షిట్. సో స్టూడెంట్స్, నేను చెప్తున్నంత గుర్తుందిగా? యు హావ్ టు ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నౌ యు ఆల్ కెన్. వాట్ హ్యాపెండ్? ఏం జరుగుతుంది అక్కడ? శివ, స్టాప్ ఇట్. ఆంటోనీ సార్, వెళ్ళి చూడండి సార్ ఏం జరుగుతుందో. మేడం, వెళ్ళండి, చూసుకుంటామండి. నందిని, go and stop that nonsense. వీధి రోజుల్లో తనుకుంటారు, నేనే వెళ్ళాలి. సార్, వెళ్ళండి సార్. సార్, వెళ్ళండి. శివ, వెళ్ళండి. ఆగు. రా. రెండేళ్ల కష్టం కాలిపోయిందా? కాల్చేసావు కదా, కాల్చేసావు కదా, చచ్చాను. ఎందుకు కాల్చేసావురా? ఎందుకు కాల్చేసావురా?
ఎందుకు రౌడీ ప్రవర్తిస్తున్నావు? సార్ మన థీసిస్ కాల్ చేశారు సార్. వాడు కాల్చడం నువ్వు చూసావా? వాడే చెప్పాడు. ఏంటి నితిన్? సార్ నేనే కాల్చి నేనే చెప్తానా సార్? రే మాట మార్చకరా. డోంట్ టాక్ టూ స్మార్ట్. మీ ఇద్దరు గొడవ పట్టడం వల్ల ఈ స్కూల్ అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది తెలుసా? రేపు నువ్వు వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ తో పాటు రావాలి. యు సార్ ఆల్సో. చెప్పింది కరెక్ట్. రేపు మీ పేరెంట్స్ తో పాటు రండి. సార్ నేను తీసుకురావాలి. చెప్పాలంటే వాడికే టీసీ ఇచ్చి బయటికి పంపించాలి. మీ డ్యామేజ్ ఎంతో చెప్పండి, సింగిల్ చెక్ లో క్లియర్ చేస్తాను. వయసుకు తగ్గట్టు మాట్లాడు. మేమేం చేయాలో నువ్వు చెప్పద్దు. సార్ నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నందిని మ్యామ్ అడగండి. వాడు ఎంత బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నాడు. నితిన్ చెప్పేది నిజమా? జరిగింది చెప్పండి మ్యామ్. అది చెప్పండి. నిజమే సార్. ఇప్పుడు నమ్ముతారా సార్? శివ, నువ్వు ఒక అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అని మేము నీకు ఎంతో చేశాం. ఇప్పుడు టీచర్లు అందరూ నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు. సార్ ఫర్ ద లాస్ట్ 2 years I've been working very hard to prepare for my thesis సార్. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారో అంతా ఆ డాక్యుమెంట్స్ లోనే ఉంది. ఇప్పుడు ఇది మొత్తం కాలిపోయింది. రే నౌ హౌ విల్ ఐ గో సార్? శివ, పేపర్స్ కావాలంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నువ్వు వీడిని ఇలా కొట్టడం చాలా తప్పు. హీఈస్ అన్ ఇన్నోసెంట్ బాయ్. సార్ వీడి ఇన్నోసెంట్ బాయ్ ఏంటి సార్? ఐ విల్ కిల్ హిమ్ సార్. నో మ్యాన్ హ్యాండ్లింగ్. నువ్వు తప్పు చేసి ఉండిపోవచ్చు, కానీ మన స్కూల్ కంటూ డిసిప్లిన్ ఉంది. దాన్ని నువ్వు మేరకూడదు. నెక్స్ట్ టైం ఇలా జరిగిందనుకో నేను మీ నాన్నగారితో కంప్లైంట్ చేస్తాను. మా నాన్న చెప్పినా కూడా నేను విన్నాను. కావాలంటే టీసీ ఇవ్వండి, వేరే కాలేజ్లో జాయిన్ అవుతాను. రై చూసారా సార్ మీ ముందు ఎలా మాట్లాడుతున్నాడు? వీడియో ఏదో తప్పు చేస్తుంటాడు. మీరు ఊరుకోండి సార్. చిన్న విషయాన్ని పెద్ద చేయకండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. వెళ్ళండి స్టూడెంట్స్, మీరు కూడా వెళ్ళండి. Go to వెళ్ళిపోండి. your classes. Go, వెళ్ళండి. go. Disperse here. No. Hey, everybody move from this place. నందిని నేను చెప్పేది కొంచెం విన్ నందిని. నందిని ఇటు చూడు, ఇప్పుడు ఏమైందని ఎలా బిహేవ్ చేస్తున్నావు? డోంట్ టచ్. నందిని హే టచ్ చేయొద్దు. నేను పిలుస్తున్నా, నీ పాటికి నువ్వు వచ్చేస్తావేంటి? మనం ఇరుక్కుంది సరిపోలేదా? వాడి దగ్గర మన వీడియో ఉంది కాబట్టి అందరి ముందు బెదిరిస్తున్నాడు. నువ్వేమో నందిని నందిని నా వెంట తిరుగుతున్నావు. వాడొక పిల్ల నా కొడుకు, వాడికి భయపడతావేంటి? ఎవడు పిల్ల నా కొడుకు? వాడికి అన్నీ తెలుసు. వీడియో కనుక బయటకు వచ్చి నా మానం పోయిందనుకో నేను చచ్చిపోతాను. ఛీ, వదలు. నందిని, ఎక్కడికి వెళ్తున్నావు? టైం అవుతుంది, ఇంకా మేడం గారు రాలేదు. వచ్చేస్తూ ఉంటారు. భగవంతుడా, టెన్షన్ పడకండి. అంతా సవ్యంగా జరగాలి. రేయ్ దూరంగా తవ్వండిరా. ఇందు ఈ మొక్క ఎందుకు తీసుకొచ్చావమ్మా? రై, ఇష్టం వచ్చినట్టు మొక్కలు తీసుకెళ్ళొద్దు. ప్రతిదానికి మార్క్ ఉంది. ఆ మొక్క తీసుకో. పిల్లలకి ఏం చేయాలో క్లియర్ గా చెప్పారు. Yes, sir. పిల్లలు మేడం రాగానే బొకే ఇచ్చి వెల్కమ్ మేడం అని చెప్పాలి. సరేనా? సార్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. డోంట్ వరీ, అన్ని సవ్యంగా అంతా జరుగుతాయి. సక్రమంగా జరిపించినాయనా? నీ ప్లానింగ్ అంతా తర్వాత చేద్దు గాని ముందు మొక్క నాటు. కూర్చోమంటున్నానా? లేదంటే ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అవుతావు. సార్ చుచ్చు వస్తుంది సార్, ప్లీజ్ సార్. చుచ్చువా? యాక్ట్ చేయకురా. సార్ మేడం వచ్చారు. రండి, రండి. నమస్తే మేడం. good I am morning, good Principal morning. Thank you. సుదర్శనం. Oh, thank you, ma. Thank you. morning, Hello, ma'am. everybody. Hello, ma'am. Thank you very Ready. much. Thank you. ప్లీజ్ రే శివ, నితిన్ గారు ఏమంటున్నారా? అవునరా, ఇప్పుడే వెళ్ళాడు క్లాస్కి. త్వరగా వెళ్ళు. చా ఓ ఈ అబ్బాయి ఈ స్కూల్లోనే చదువుతున్నాడా? అవును మేడం, అతనే శివ. 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు తీసిన ఫోటో. ఇప్పుడు ఇంటర్లో కూడా ఇతనే ఫస్ట్ రాబోతున్నాడు కదా కదా మేడం? కన్ఫర్మ్ వెళ్ళి సార్. శివాని పిలుచుకురండి, వెళ్ళండి. నో చదువుకునే స్టూడెంట్ ఎందుకు